మొత్తానికి సిరిపురం కూడలి నుంచి కూడా రోడ్ షో మొదలైంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ప్రధాని మోదీతో పాటు అటు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడికి చేరుకున్నటువంటి ప్రజానికం అందరూ కూడా పూలు జల్లుతూ కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో అంటే రోడ్ షోకి ఇంత లెవెల్లో కూడా ప్రస్తుతం వెల్కమ్ అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ప్రైమ్ 9లో ఎక్స్క్లూజివ్గా మోదీతో పాటు దేశ ప్రధాని మోదీతో పాటు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముగ్గురు కూడా గతంలో కూడా ఎన్నికలకు ముందు మనం చూసాం ముగ్గురి రోడ్ షో ఆంధ్రప్రదేశ్లో. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ విశాఖలో మనం ఇలాంటి ఒక విజువల్ వండర్ని చూస్తున్నాం. రోడ్ షో ప్రస్తుతం అంగరంగ వైభవంగా కూడా ముందుకు కదులుతోంది. అందరూ కూడా అక్కడికి చేరుకున్న అటు మోదీ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, చంద్రబాబు అభిమానులు కావచ్చు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారందరూ కూడా వీరి ముగ్గురికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు. దాదాపు 5:30 ప్రాంతంలో కూడా సభ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అయితే సిరిపురం కూడలి నుంచి చినవాల్తేరు వరకు కూడా రోడ్ షో కొనసాగుతూ ఉంది. అక్కడికి చేరుకున్న ప్రజలందరి యొక్క ముఖాల్లో మనం ఆ సంతోషాన్ని చూడొచ్చు. ఎప్పుడెప్పుడు మనం వాళ్ళని చూస్తామని ఎదురు చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారి ముగ్గురిని ఒకే వాహనంపై చూస్తూ వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. సాదర స్వాగతం పలుకుతున్నారు, అభివాదం చేస్తూ కూడా వాళ్ళు ముందుకు కదులుతున్నారు. ఇక్కడ జై చంద్రబాబు అంటూ, జై మోదీ అంటూ, జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా విశాఖ వాసుల ఆనందానికైతే ముఖ్యంగా ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడెప్పుడు విశాఖకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా, ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరుగుతాయని ఎదురు చూసినటువంటి పరిస్థితి ఆ తరుణం రానే వచ్చింది. మరీ కాసేపట్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో కూడా ప్రస్తుతం సభ నిర్వహించబోతున్నారు 5:30 ప్రాంతంలో. ఇక పలు విలువైన ప్రాజెక్టులకు కూడా దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ఆ సభలో ఏం మాట్లాడబోతున్నారు మోదీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎలాంటి విషయాల్ని ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా కూడా ఈ అంశం వార్తలోకి వస్తుంది. మరి దానిపై ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అదేవిధంగా ఈ స్వాగతానికి సంబంధించి ప్రజల యొక్క అభిమానానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఇవన్నీ కూడా మనం చూడాలి కొద్దిసేపట్లో. ప్రస్తుతం అయితే సిరిపురం కూడలి నుంచి చినవాల్తేరు వరకు రోడ్ షో అయితే ప్రారంభమైంది. అక్కడికి చేరుకున్న అసంఖ్యాక జనానికి కూడా అభివాదం చేస్తూ రోడ్ షో ముందుకి కదులుతోంది.